చేసుకోవాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాడు ఆయన. అంటే ఆయన ఎక్కడో మన మధ్య ఉండి స్వయంగానే మనకు తెలియజేసే విషయాలన్నీ. మరి చావు దేవుడే అతను తప్పించాడు. చనిపోవడం అంతే పడుతుందండి. చనిపోవాలంటే అలా చూస్తూ చచ్చిపోవచ్చు చాలా మంది. ఇప్పుడే చూసాం అంటాం మనం. కానీ ఆయన చావును ఎత్తుక్కుంటూ వెళ్ళినా, ఆ ట్రైన్ కిందకి వెళ్ళాలనుకున్నా, సాయంత్రం నుంచి గెంతాలనుకున్నా, లేకపోతే ఒక రాటు తీసుకుని తల మీద కొట్టుకోవాలనుకున్నా దేవుడు ఆయనకి చావు రానివ్వలేదు. ఎందుకంటే దేవుడి పని ఆయన చేయాలా. కాబట్టి మరి బ్రదర్ని ప్రభు బ్రతికించి ఉంచారు. ఈ రోజున మరి విశాఖపట్నంలో ఎయిర్లైన్స్ లో ఆయన మంచి ఉద్యోగాన్ని ప్రభు ఆయనకి ఇచ్చారు. కనుక శ్రేష్టమైన సమయంలో మన ఆనందపురం గ్రామానికి వచ్చి, మన ఆనందపురం గ్రామంలో మనందరి కోసం ఈ తెరలో మరి సోదరుడు ప్రయాసపడి మరి మనందరి కోసం ఎంతో పరిచయం చేశారు. ఆయన బట్టి ప్రత్యేక వందనాలు దేవుడు తెలియజేస్తున్నాను. బ్రదర్ కూడా సంఘంతో ప్రత్యేక వందనాలని తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు చెప్పండి ఒకసారి, హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్. అందరూ చెప్పాలి, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన సభ్యులు అందరికీ ఆహారం సిద్ధపరచాం. మీ ఎవరి ప్లేట్లు వాళ్ళే తీసుకోండి. ఆ ప్లేట్